पूरा नहीं कुछ नहीं है, वो क्यों शर्म कर रहा है हमारा तेलुगु. హాయ్ ఫ్రెండ్స్ నేను బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది. 1 मिनट रुको, उधर ही रहो. ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది. నేను ర్యాపిడో పని చేస్తుంటే పాపం ఒక అమ్మాయి ర్యాపిడో పని చేస్తుంటే ఒక అమ్మాయి బుక్ చేసింది. 30 కిలోమీటర్ అడవిలో. చెప్పినాను అందరు నాలా ఉంటలేరమ్మా, నెక్స్ట్ టైం హుషారుగా మెయిన్ రోడ్లో బస్సులు తిరుగుతాయి, బస్సులకు వెళ్ళాలని నేను చెప్పిన. అందుకే ఆమెను సేఫ్గా దొరికొచ్చి ఇడిచిన. 1 అవర్ అయింది అడవిలో 30 కిలోమీటర్ దొరికొచ్చి ఇడిచిన. ఆ పాప వచ్చేసి హిందీలా. ఇంకా చూడండి మాట్లాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్ చేసిండు. ఆమె మాట్లాడి ఇంకా సిగ్గుపడుతుంది. అంటే అందరూ నాలాగా ఉండలేరు కదా. అభి బోలో, ఏక్ బాత్ బోల్కే జాओ. వాళ్ళ హస్బెండ్ వచ్చిండంట. ఏక్ బాత్ బోల్కే జాओ. ठीक है, एक बात बोल. వచ్చేటప్పుడే వీడియో చేద్దామనుకుంటే అంటే ఆ పాప వచ్చేసి ఈ ఏరియాలో వాళ్ళ హస్బెండ్ అంట. సిగ్గుపడి కసి ఎక్కువ మాట్లాడలేదు మీ దగ్గర. ఇంకా ఆమెకు చెప్పాను నేను, రాత్రి టైంలో ఇలా ఒక్కరే అయితే ప్రయాణం చేయరాదు. అది ఎట్లా అంటే అడవిలో జంగల్లో ఎవరు తిరగలేని ప్రయాణంలో లొకేషన్ చూపించింది. షార్ట్కట్లో వచ్చేసాను. 30 కిలోమీటర్లు జర్నీ చేశాను. సేఫ్గా అయితే తెలిసినాను. పాపము చెప్పిన ఆమెకు సేఫ్టీకి చెప్పిన, అందరు నాలాగా ఉండలేరమ్మా, నాకు పెళ్ళయింది, ఆ పాపకు కూడా పెళ్ళయిందంట కొత్తగా అంట. వాళ్ళ అస్సాం వాళ్ళు తెలియదు కాబట్టి చెప్పిన. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా దగ్గరనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆమె మాట్లాడాలనుకునిండే కానీ మాట్లాడలేక సిగ్గుపట్టి కాసిపోయింది. ఇంకా చిన్న విషయం నేను చెప్పాడు నిజమా అబద్ధం అనేది షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీసిన. తప్పితే నాకు ఆ అమ్మాయి పరిచయం లేదు. నేను ర్యాపిడో డ్రాప్ చేయడానికి వచ్చింటే 30 కిలోమీటర్లు డ్రాప్ చేస్తే నాకు 395 రూపాయలు ఫోన్పే చేసిండ్రు. అది మా భార్యకు చేసింది. ఇప్పుడు నేను మీకు ఫోన్పే స్క్రీన్ షాట్ పెడతాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.